మనసులో అనుకుంటుందట, ఆ మనం పాలు తాగడం ఎవ్వరూ చూడడం లేదు అని. ఎందుకంటే పిల్లి వేసే అడుగుల శబ్దం మనకు వినిపించదు. కానీ పిల్లి పాలు తాగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు గమనించకుండా ఎందుకుంటారు చెప్పండి? వెనుక నుంచి ఒక్కటేస్తారు. మనం కూడా పిల్లి లాంటి వాళ్ళమే. మనం తప్పుల మీద తప్పులు చేస్తూ "ఆ, మనల్ని ఎవరు చూడొచ్చారులే, ఎవరు గమనించడం లేదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు భయపడడం, దేవుడు మనల్ని ఎందుకు గమనిస్తూ ఉంటాడు, ఆయనకు వేరే పని లేదా" అని చులకన భావంతో చూస్తూ ఉంటాం. అవసరమైనప్పుడు దేవుడి గదిలో సాష్టాంగపడటం అవసరం. అవసరమైనప్పుడు దేవుడి గదిలో సాష్టాంగపడడం, అవసరం తీరాక నువ్వేం చేశావని, అంతా నేనే చేసుకున్నాను, ఈ కష్టమంతా నాది అని అహంభావంతో మాట్లాడడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి వాటిని నిత్యం మనం మన జీవితాల్లో చూస్తూనే ఉంటాం. కానీ ఆ దేవుడు మనం చేసే ప్రతి పనిని ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటాడు. దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇదిగో ఈ చిన్ని కథలను చూస్తే మనకే అర్థమవుతుంది. శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడు కుచేలుడు ఓ రోజు కన్నయ్యను చూసేందుకు వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఉత్త చేతులతో వెళ్ళకూడదు అని తన ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను తీసుకొని వెళ్తాడు. కన్నయ్య హుందాతనం, రాచరికం చూసి తాను తీసుకొచ్చిన అటుకులను ఇచ్చేందుకు వెనుకాడుతాడు కుచేలుడు. కానీ కుచేలుడు మనసులోని మాటను, చేస్తున్న పనులను శ్రీకృష్ణుడు గుర్తించి అటుకులు తిని ధనాన్ని ప్రసాదించాడు. భగవంతుడు మన చుట్టూ ఉన్న వాటిని నిత్యం గమనిస్తూనే ఉంటాడు అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. ఇలాంటిదే మరో చిన్ని కథ కూడా ప్రచారంలో ఉంది. తిరునిండ్రయూరు పోసలార్ అనే పరమ భక్తుడు శివునికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే పోసలార్ నీరు పేద కావడంతో చేతిలో చిల్లి గవ్వ లేదు. ఆలయం నిర్మాణం, ధన సేకరణకు నడుం బిగించాడు పోసలార్. కానీ ఎంత ప్రయత్నించినా అవసరమైన ధనం వసూలు కాలేదు. బాహ్యంగా నిర్మాణం చేయలేకపోయినా పోసలార్ నిర్మలమైన భక్తితో మనసులోనే ఆలయం నిర్మించదలుచుకున్నాడు. తాను అనుకున్న విధంగా పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయంలోనే మహాశివుడిని ప్రతిష్ఠించి మానసికంగా పూజలు కూడా చేయడం మొదలుపెట్టాడు. బహిర్గతంగా ఉండే ఆలయం అయితే అందరికీ తెలుస్తుంది. కానీ హృదయాలయం గురించి బయటి వ్యక్తులకు ఎలా తెలుస్తుంది? పోసలార్ మానసిక భక్తికి మెచ్చిన మహాశివుడు మనో దేవాలయం గురించి పల్లవరాజుకు తెలియజేశాడు. పల్లవరాజు కూడా శివుడికి భక్తుడే కావడంతో పోసలార్ మనసులో ఎలాంటి ఆలయాన్ని నిర్మించుకున్నాడో అటువంటి ఆలయాన్ని రాజు బహిర్గతంగా నిర్మించి పోసలార్ భక్తిని ప్రజలందరికీ తెలియజేశాడు. బహిర్గత ఆలయం నిర్మించిన పల్లవరాజు, మానసిక ఆలయం నిర్మించిన పోసలార్లు తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రతి ఒక్కరి మనసులో ఏముందో ఆ భగవంతుడు నిత్యం గమనిస్తూనే ఉంటాడు. ఎవరూ చూడడం లేదు, తప్పు చేస్తే ఏమవుతుంది అని అనుకునే వారికి ఈ కథ కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.